ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు కట్ మెజర్మెంట్ తీస్తున్నారు, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువ వస్తుంది క్లాత్ అనేది చాలామంది అడుగుతున్నారు కదండి. మన మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా తీసుకోవాలి. ఇదే క్లాత్ని మనం మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోల్డింగ్స్ అనేది 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకు కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మనం మార్కింగ్ చేసుకోవాలి. మిషన్ లైన్ బార్డర్ మార్కింగ్ చేయడానికి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మార్కింగ్ పైన తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా నేను బ్యాక్ పార్ట్తోనే తీస్తున్నాను మెజర్మెంట్ అనేది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం ప్రతిదీ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు, అంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో చూసుకోండి, లేకపోతే ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. మనకి ఏ సైజ్ అయినా సరే మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి లోతు అనేది తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా ముందుగా నోటిఫికేషన్ అందుతుంది ఫస్ట్ మీకు. ఎందుకంటే చాలామంది డ్రెస్సెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా అడుగుతున్నారు కదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్గా అందుతుంది. నేను లేటెస్ట్గా చేసిన డ్రెస్ కూడా ఉంది, ఒకసారి చూడండి లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఇది మనకి స్ట్రైట్ లేదు కాబట్టి క్రాస్ అనేది వచ్చింది కాబట్టి మనకి కట్ చేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. క్లాత్ అనేది మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా మనం కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోండి. మనకి ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే మనకి క్లాత్ అనేది జాయింట్ చేసుకోవడానికి ఒకటి ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే లూజ్ అనేది సరిపోదు, కాబట్టి అవన్నీ చూసుకుని మనం జాయింట్ చేసుకోవాలి. మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. ఈ విధంగా ప్రతిదీ పిన్ టు పిన్ చూసుకోండి మీరు కటింగ్ చేసేటప్పుడే. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కంపల్సరీ 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి 2 జాయింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని జాయింట్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు.
ఇప్పుడు మనం పైన యాడ్ చేస్తే సరిపోతుంది క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అనేది. ఇప్పుడు పైన సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చూసుకోండి. మనం కటింగ్లో ప్రతిదీ కూడా మార్కింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కట్ చేసినప్పుడు సరిపోయినట్టే ఉంటుంది, కానీ స్టిచ్ చేసేటప్పుడు మనకి సరిపోదు. చాలామంది అదే అడుగుతున్నారు కదండి. ఒక 2 ఇంచెస్ చూసుకోండి జాయింట్ చేసినప్పుడు. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకు సైడ్ అంతా కూడా అవసరం లేదు కాబట్టి మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. నేను స్ట్రైట్గా జాయింట్ చేయడం కోసం కట్ చేశాను ఈ విధంగా. ఇప్పుడు ఫోల్డింగ్ ఎంతైతే ఉందో ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఎంతవరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్ పాయింట్ షోల్డర్ జాయింట్ చేసే దగ్గరికి రావాలి మనకి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ షోల్డర్ మిడిల్కి రావాలి పర్ఫెక్ట్గా. ఇప్పుడు 2 రైట్ సైడ్స్కి కూడా మనకి లోత్ అనేది తీసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు, మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ, నేను వాడే సిజర్స్, టేప్ ఇవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందు ప్లెయిన్ బ్లౌజ్ అయితే తెలియదు కాబట్టి ముందు మార్కింగ్ చేసుకోండి. వెనక భాగానికి ముందు భాగానికి కూడా ఈ పాయింట్స్ అన్ని టిప్స్ అనేది కూడా చాలా వరకు మనకి 100% ఉపయోగపడతాయి. ప్రతి టిప్ కూడా నేను ఏ విధంగా అయితే చేస్తానో మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్లో చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. మనం 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి, 4 ఫోల్డింగ్స్లో తీసుకోకండి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఒక్కొక్క హ్యాండ్కి కూడా 2 సైడ్స్ ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్. అప్పుడు మనం జాయింట్ చేసుకున్న తర్వాత కింద లైన్ ఒక మార్కింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్ మిషన్తో లాంగ్ స్టిచ్ వేసుకొని మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఒక్కొక్కటి చూపిస్తాను ఇప్పుడు మీకు.